బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గత 2-3 రోజుల నుంచి మీ స్టేట్మెంట్ చూస్తుంటే జైలుకి వెళ్ళడానికి చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. అంటే రాజకీయ ప్రయోజనాల కోసమా, లేకపోతే ఖచ్చితంగా ఏదో కుట్రలో మిమ్మల్ని లోపలేస్తారని నమ్ముతున్నారా? అంటే ఏమైనా సమాచారం ఉందా? ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం అంటే ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన, వారి నిర్వాహకం గమనిస్తుంటే ఎవరికైనా అర్థమవుతుంది. అంటే గత 11 నెలలుగా ఏదో ఒక రకమైన డైవర్షన్ గేమ్ తీసుకొచ్చి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం, అదే మాదిరిగా మరి వాళ్ళు ఏవేవైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు. సో నాకేమనిపించిందంటే ఈ ఎత్తుగడల నుంచి మనం ప్రజల దృష్టిని కరెక్ట్ ఇష్యూల మీదకి మళ్ళించాలి అంటే ఈ గిరెస్టు అని చెప్పి వరుసగా ఎన్ని ఒకటా రెండా, నా మీద 4వ 5వ ప్రయత్నం ఇది. ఒకసారి మా బావమరిది గారి ఇంటి మీద దాడి చేసి అక్కడ డ్రగ్స్ అని చెప్పి అక్కడ కొంత రేవ్ పార్టీ అని అక్కడ హడావుడి. ఆ తర్వాత చూస్తే ఒకరోజు ఫార్ములా ఈ అని హడావుడి, కొన్ని రోజులు ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఇంకేదో అని, తర్వాత ఇప్పుడు ఇది. అల్టిమేట్గా నాకు అర్థమైంది ఏంటంటే మరి ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కొంత గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళని లోపలేసేస్తే ఒక రకంగా ప్రజలకు కూడా, ఎందుకంటే మిగతా అంశాల మీద దృష్టి కేంద్రీకరించే సమయం అన్న దొరుకుతుందేమో అని చెప్పి అనుకున్నాను. అట్లా ఆలోచించినప్పుడు డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ అక్రమ కేసులు పెట్టి ఏదో ఒకటి చేసి లోపల పంపిస్తానంటే నేనైతే అన్నిటికీ రెడీ. అంటే మీరు చెప్తున్న స్టేట్మెంట్స్ అని నమ్మకం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. జైలుకి వెళ్ళడానికి సిద్ధం, జైలుకి వెళ్ళి యోగా చేస్తా, బయటకు వచ్చి ఫిట్నెస్తో పాదయాత్ర చేస్తా. నేను గమనించింది ఏంటంటే బ్రదర్, ఆయనకి ఎట్లా ఉందంటే నేను జైలుకు పోయాను కాబట్టి అందరూ జైలుకు పోవాలి, నేను బురద రొంపిలో ఉన్నా కాబట్టి అందరికీ అంటించాలి, ఇది ఆయన ఎజెండా. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏదో ఒక దానిలో ఇరికిచ్చాలని ఆయన తాపత్రయం, ఆయన ప్రయత్నం, ఆయన పైశాచికత్వం బాగా తెలిసిన వ్యక్తిగా పెడితే పెట్టను. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు లగిచర్ల సంఘటన ఉంది. లగిచర్లలో ఏం జరిగింది? గిరిజన రైతులు తమ భూములు ప్రభుత్వం లాక్కుంటుంది అంటే తిరగబడ్డారు. తిరగబడతామంటే ఈరోజు పడలేదు, 9 నెలలుగా నిరసనలు చెప్తున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా చెప్తున్నారు, టెంట్ పెట్టారు, దీక్ష చేస్తున్నారు, తర్వాత పాదయాత్రలు చేశారు. ఇన్ని చేసిన తర్వాత కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడలేదు. పోనీ జిల్లా మంత్రిగా ఉన్న కృష్ణారావు మాట్లాడినట్టు ఆయన మాట్లాడు, పరిశ్రమల శాఖ మంత్రిగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారు మాట్లాడతారంటే ఆయన మాట్లాడరు. మరి ఏం చేయాలి రైతులు? చివరికి పబ్లిక్ హియరింగ్లో ప్రభుత్వానికి నిరసన చెప్పిన తర్వాత మాకు ఆశ్చర్యం అనిపించేది 2-3 జరుగుతున్నాయి. ఒకటేమో ఆ నిరసనని కలెక్టర్ గారేమో నా మీద దాడి జరగలేదు, దాడి కాదు ఆ పదం వాడొద్దని కలెక్టర్ చెప్తున్నాడు. ఎస్పీ గారేమో దాడి జరిగింది, దాడి వెనుక కుట్రుంది, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రుంది అని ఈయన 70mm సినిమా ఈయన చూపెడుతున్నాడు. మీ యాంగిల్లో మీరు ఎట్లా చూస్తున్నారు దాన్ని? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం సర్కారు నడుపుతుందా, కాంగ్రెస్ పార్టీ సర్కస్ నడుపుతుందా? అదే చెప్తున్నా బ్రదర్, ఈ ప్రభుత్వంలో తలా తోకాలేని సన్నాసులు ఉన్నారు కాబట్టే ఈ ప్రభుత్వం ఇంత చండాలంగా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇంత పరాభవం ఎదురైంది అంటే, అక్కడ పోయిన అధికారులకు ఇంత పరాభవం ఎదురైందంటే దానికి ఖచ్చితంగా ముమ్మాటికి బాధ్యత రేవంత్ రెడ్డిది, చేతగాని ప్రభుత్వాన్ని, ఈ నడుపుతున్న ముఖ్యమంత్రి మంత్రులది. ఎందుకంటే మేము కూడా చేసాం ప్రజాభిప్రాయ సేకరణ, రాలేదా శ్రీధర్ బాబు? కాళేశ్వరం ప్రజాభిప్రాయ సేకరణకి పెద్దపల్లిలో రాలేదా? వంశీ చంద్రెడ్డి, కోదండరెడ్డి రాలేదా ముచ్చర్లలో ప్రజాభిప్రాయ సేకరణకి? అదేవిధంగా ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్కడ ప్రజాభిప్రాయ సేకరణకి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రాలేదా? వచ్చారు. వస్తే ఒక పద్ధతి ప్రకారం జరిగింది, ఆ తర్వాత జరగాల్సింది జరిగింది. అంటే అల్టిమేట్గా అపోజిషన్ హ్యాజ్ ఇట్స్ సే, గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే. దట్ ఈస్ హౌ పాలిటిక్స్ అండ్ దట్ ఈస్ హౌ డెమోక్రసీ వర్క్స్. కానీ ఈ ప్రభుత్వం ఎంత మూర్ఖంగా, ఎంత మొండిగా వ్యవహారం చేస్తుందంటే, ఎవరండి అనుముల తిరుపతి రెడ్డి? ఆయన ఫోన్ చేసి రైతులను బెదిరిస్తాడు, తన్ని తీసుకుంటాం, ఇవ్వకపోతే చూస్తాం, అంతు చూస్తాం. నేను అనేది ఒకటే, కుట్ర చేస్తున్నది ప్రభుత్వం. ఈ రాజకీయ ప్రేరేపిత నిరసనగా నిన్నటి కార్యక్రమాన్ని చూపెట్టి రైతుల భూములను లాక్కునే కుట్ర చేస్తున్నది ప్రభుత్వం. ఏ హక్కు, ఏ అధికారం లేని అనుముల తిరుపతి రెడ్డి ఇలా 200 మందిని వేసుకొని పోయి ఆ గ్రామాల్లో తిరిగి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే ఇది ఏ రకంగా ప్రజాస్వామ్యం అవుతుంది? ఆయన వార్డు మెంబరా, కౌన్సిలరా, సర్పంచ్, ఎవడైనా కేవలం ముఖ్యమంత్రి అన్న అయితే ఏది పడితే చేస్తాడా? అందుకే నేను అనేది, ఇట్లా ఎక్స్ట్రాలు చేసేవాళ్ళు, ఇట్లా అప్రజాస్వామికంగా వ్యవహారం చేసేవాళ్ళు ఎవరికైనా ప్రజల నుంచి పరాభవం తప్పదు. ప్రభుత్వం దీన్ని దాడి అంటుంది, మీరు నిరసన అంటున్నారు. ప్రభుత్వం అనడం లేదు, మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వం అంటేనే కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు. ఆయన చెప్తున్నాడు దాడి కాదని. ఆయన రేవంత్ రెడ్డి గారి తొత్తులు కొంతమంది పోలీసుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ కాదది, రేవంత్ రెడ్డి రిపోర్టు. ఆయన ఏదో రాపిచ్చి, ఇష్టం వచ్చినట్టు రాపిచ్చి, ఆయనకు జరిగిన పరాభవానికి సొంత నియోజకవర్గంలో కలరింగు ఇచ్చుకొని బయటపడదామని చూస్తున్నాడు. ఒకటి మాత్రం పక్కా, 2 రోజులు ఈ డ్రామా నడిపించవచ్చు, 3వ రోజు మళ్ళీ నువ్వు కొడంగల్ పోవాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. అక్కడ నువ్వే రెచ్చగొట్టినావు కదా, కాలుష్యం, ఫార్మా అంటేనే కాలుష్యం అని చెప్పినోడే రేవంత్ రెడ్డి. మరి వాళ్ళు అదే ఫార్మా తీసుకొచ్చి కొడంగల్లో పెడతానంటే
కొడంగల్ ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారు? వాళ్ళు అదే అడుగుతున్నారు. తీరును ఒకసారి చూసి మీరు విజువల్ చూసుంటారు, సంఘటన జరిగిన తీరును. నిరసన తెలిపేటువంటి పద్ధతి అదేనా? రాళ్ళు తీసుకొని కొట్టడము, వెహికల్స్ పగలగొట్టడము, పరిగెత్తించడం. నేను అడుగుతాను, డిపిఆర్ లేకుండా ఇండ్లు గులగొట్టొచ్చా? డిపిఆర్ లేకుండా 1,50,000 కోట్లు అని చెప్పొచ్చా? డిపిఆర్లు లేకుండా ఫార్మా విలేజ్ పేరిట అల్లుడు గారికి భూములు రాసి వచ్చా? అనుముల తిరుపతి రెడ్డి ఇష్టం ఉన్నట్టు తిరగొచ్చా? ఈ ప్రభుత్వంలో ఏ సక్రమంగా నడుస్తుందని. ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతా బ్రదర్, యథా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడితే ప్రజలు గట్లే మాట్లాడతారు కదా. ఈయన ఏం మాట్లాడతారు? తెల్లారులేస్తే పేగులు మెడలేసుకుంటా, గుడ్లు వీకి గోళీలు ఆడతా, లాగుల తొండలు ఇడుస్తా, ఏదైనా అడ్డం వస్తే తొక్కేస్తా బుల్డోజర్లతో. మరి ప్రజలు ఏం చేయాలి? ఈయనకి ఇదే భాష అర్థమవుతుందని ప్రజలు కూడా అదే భాషలో మాట్లాడుతున్నారు. తప్పెట్లవుతుంది? ప్రభుత్వం కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, కొన్ని లింకులు కనిపిస్తున్నాయి. ఒకటి సురేష్, ప్రభుత్వం కాదు పోలీసులు. ప్రభుత్వంలో ఈరోజు ఇద్దరు ఉంటారు, కలెక్టర్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు. కలెక్టర్ ఏమో దాడి జరగలేదంటుండు, ఎస్పీ దాడి జరిగిందంటుండు. ఫస్ట్ వాళ్ళిద్దరు ఒక అర్రలో కూర్చోబెట్టుండ్రి, మంత్రులు కొంతమంది ఆరోపణలు చేస్తారు. మంత్రులు సన్నాసులు. నేనేం చేయాలి? సర్కార్ను కూల్చడానికి ఒక మాజీ ఎమ్మెల్యేలతో కుట్ర పడినారని, సురేష్ ను పంపించి అక్కడ కావాలని ఒక ఇష్యూ క్రియేట్ చేశారని. సర్కార్ ఎట్లా కూలుతుందో నాకు చెప్తారా జరా మీరు? ప్రభుత్వం కూలాలంటే నాకు తెలిసి మరి బట్టి విక్రమార్క గారు ఏమైనా రేవంత్ రెడ్డి గారి పదవి మీద ఆశ పెట్టుకున్నాడో ఏందో. ఇట్లనైనా రేవంత్ రెడ్డి పదవిలోకి వెళ్ళి తప్పుకుంటే నేను అట్లా కూర్చోవచ్చు అనుకుంటున్నాను. నాకే మేరకు ప్రభుత్వం ఎట్లా కూలుతుందండి? ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ మా పార్టీ కార్యకర్త అని 100% మా పార్టీ నాయకుడు. ఆయన భూమి కూడా దాంట్లో సేకరణలో కోల్పోయింది అని నిన్న చెప్పారు. ఈ రోజు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన లిస్ట్ ఒక రిలీజ్ చేసింది. దాంట్లో సురేష్ కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ సురేష్ కి కానీ భూమి లేనట్టుగా చెప్పింది. దాడికి పాల్పడినటువంటి 40 మందిలో 19 మందికి ఆ సేకరణలో భూమి. మా నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారు పరిగి సబ్ జైల్లో అరెస్ట్ అయిన 16 మంది రైతులు వాళ్ళ కుటుంబాలను కలిసి వస్తూ ఉన్నారు. అక్కడ నుంచి ఇప్పుడే నాకు ఫోన్లో మాట్లాడారు. ఆమె ఏం చెప్తున్నారంటే 55 మందిని మొదట అరెస్ట్ చేశారు. అందులో 21 మంది టీఆర్ఎస్ వాళ్ళను మాత్రమే రిమాండ్కి పంపి మిగతా పార్టీలు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మాత్రం వదిలిపెట్టారు. ఆ 21 మంది టీఆర్ఎస్ నాయకులను చిత్రహింసలు పెట్టారు, పిచ్చ కొట్టుడు కొట్టారు రిమాండ్లో. కొట్టడమే కాకుండా ఎస్పీ దగ్గర ఉండి కొట్టించాడు. ఇది వాళ్ళు చెప్తున్నారు పాపం బాధితులు. చెప్పడంతో పాటు వాళ్ళు ఒక్కటే మాట్లాడుతున్నారు. మరి నిరసనలు అందరూ చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కార్యకర్తలు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఒక బీఆర్ఎస్ వాళ్ళనే అందులో ఇవాళ రిమాండ్లో పెట్టి వాళ్ళనే కొట్టి ఏం చేస్తున్నారు మీరు? చేస్తున్నది కుట్ర ప్రభుత్వం. ఇది బీఆర్ఎస్ రాజకీయ ప్రేరేపిత దాడిగా చిత్రీకరించే కుట్ర ప్రభుత్వం చేస్తున్నది. నేను ఇంకొక మాట్లాడుతున్నాను. రాకేష్, మీ ఊళ్ళో ఫార్మా విలేజ్ వస్తున్నది, మీకు భూమి లేదు, కానీ ఊర్లో మీరున్నారు. రేపు ఫార్మా వల్ల కాలుష్యం వస్తే రాకేష్ అతీతుడా కాలుష్యానికి? రాకేష్ గొంతు ఇప్పకూడదా? పబ్లిక్ హియరింగ్లో ఫలానా వాళ్ళే, భూమి ఉన్న వాళ్ళే మాట్లాడాలి, భూమి లేని వాళ్ళు మాట్లాడకూడదని ఎక్కడైనా చట్టంలో ఉందా? నిజానికి నేను అడుగుతున్నా. మరి అటువంటిప్పుడు శ్రీధర్ బాబు ఎందుకు పోయిండు కాళేశ్వరానికి? వంశీచంద్రెడ్డి ఎందుకు పోయిండు ముచ్చర్లకి? తప్పకుండా సురేష్ మా నాయకుడే. ఏం చేసిండు సురేష్? తప్పేం చేసిండు? కలెక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసిండు, నువ్వు చేస్తున్న తప్పేంది, నీ ప్రభుత్వం చేస్తున్న తప్పేంది, భూములు పోతున్నాయి అక్కడ, నువ్వు పబ్లిక్ హియరింగ్ ఇక్కడ ఎట్లా పెడతావు అని అడిగిండు. తప్పేముంది అందులో? ఖచ్చితంగా ఇది నిరసనే అంటారు, దాడి కాదు. మీరు కాదంటారా? నేను కలెక్టర్ చెప్తున్న అంశాలు ప్రభుత్వం చెప్తున్నా బట్టి నేను చెప్తున్నా. పిసిసి అధ్యక్షుడు ప్రభుత్వంలో ఉన్న సన్నాసులు కొంతమంది తప్పు మాట్లాడుతున్నారు. నేను క్లియర్గా చెప్తున్నా. కలెక్టర్ ఏం చెప్పిండో ఆ సన్నాసులకు తెలియదు, నోటికొచ్చినట్టు వాగడమే తెలుసు. కామన్ సెన్స్తో మాట్లాడండి. ఇవాళ ఒక కొడంగల్లో జరగట్లేదు నిరసనలు, సంగారెడ్డి జిల్లాలో న్యాల్కల్లో జరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్న నిరసనలు ఎవరు రెచ్చగొడుతున్నారు? అక్కడ మంత్రి గారు, అక్కడ ఉన్న నాయకులు రెచ్చగొడుతున్నారు. ఎవరు రెచ్చగొడుతున్నారు? నేను అనేదల్లా ఒకటే, ప్రభుత్వానికి ఇంగితం ఉండాలి, సోయి ఉండాలి. ప్రజలు నిరసన చెప్తున్నప్పుడు పిలుచుకొని మాట్లాడే సంస్కారం ఉండాలి. మా మీద జరగలేదా మల్లన్న సాగర్లో నిరసనలు? జరిగినాయి. తర్వాత ఏం జరిగింది? ఫైనల్గా వాళ్ళని నొప్పించి మెప్పించి వాళ్ళని అల్టిమేట్గా వాళ్ళ మనసులు గెలిచి ప్రాజెక్ట్ పూర్తి చేసినాం. తదనంతరం ఏం జరిగింది? మొన్న జరిగిన ఎన్నికల్లో 2023లో దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్లో ముంపు గ్రామాలన్నింటిలో టీఆర్ఎస్కి మెజార్టీ రాలేదా? ప్రభుత్వాలు ప్రజల మనసు గెలుచుకోవాలి. పిచ్చోళ్ళలాగా వాళ్ళను దుర్మార్గుల్లాగా విలన్లుగా చిత్రీకరించి జైళ్ళలో పెడితే నేను రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, కొడంగల్ నుంచే నీ పరాభవం స్టార్ట్ అయింది. కొడంగల్లోనే రేపు అడ్రస్ లేకుండా కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. జైలుకు వెళ్ళడానికి సిద్ధమంటూ చెప్తున్న కొన్ని అంశాల్లో ఫార్ములా 1 కూడా, ఫార్ములా ఈ కూడా. ఫార్ములా ఈకి సంబంధించి 55 కోట్లు నేను మంత్రిగా నాకున్న అధికారాలతో బదిలీ చేశానని చెప్తున్నారు. అది ఏ రకంగా బదిలీ చేసినా, ఎలా బదిలీ చేసినా ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము, దానికి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనేది మంత్రులు చెప్తున్నటువంటి. తప్పకుండా బాధ్యత తీసుకుంటున్నానని చెప్తున్నా కదా, నేనేం తప్పు చేయలేదని చెప్తున్నా. నేను ఓపెన్గా పత్రికా సమావేశంలోనే చెప్పాను, మంత్రిగా బాధ్యత నాదే అని చెప్పాను. తప్పు ఎక్కడ జరిగింది అందులో? ఒక ఈవెంటు, ఒక అంతర్జాతీయ ఈవెంట్. నీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ప్రభుత్వం సియోల్కి కొంతమందిని పంపింది, 16-20 మంది బృందాన్ని పంపింది. దానికి ఎంత ఖర్చు అయింది? 2-3 కోట్లు ఖర్చు అయి ఉంటుంది కదా. మరి ఎవడబ్బా సొమ్మని పంపారు? నేను అడగాలి కదా.
ఎవరి డిస్క్రిప్షన్, ఎవరిని అడిగి పంపారు, ఎందుకోసం పంపారు, దానివల్ల రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం ఏంటి? ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తమ విచక్షణను ఉపయోగించి తీసుకుంటాయి. ఎందుకు తీసుకుంటాయి? తద్వారా ప్రజలని సెన్సిటైజ్ చేయడానికి, ప్రతిష్ట పెంచడానికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి తీసుకుంటాయి. అట్లాగే ఫార్ములా 1 అనేది కావాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కళ. ఆ కళను అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారి గురువు గారి కళను పూర్తి చేసింది మేము. ఫార్ములా ఈ అనేది గత 10 ఏళ్లలో వచ్చింది. ఎందుకంటే కొత్త తరం వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి, కాలుష్య రహిత వాహనాలు. ఫార్ములా 1 నుంచి ఫార్ములా ఈ వచ్చింది. ఈ ఫార్ములా ఈ అనేది ఒక రేస్ కాదు, మేము తీసుకొచ్చింది ఒక రేస్ మాత్రమే కాదు, 4 ఏళ్ల పాటు అగ్రిమెంటు. దాని చుట్టూ తెలంగాణలోని 3 ప్రాంతాల్లో మొబిలిటీ వ్యాలీ అని అనౌన్స్ చేశాం. ఎట్లా అయితే జినోమ్ వ్యాలీ ఆనాడు పెడితే ఈరోజు ఒక లైఫ్ సైన్సెస్కి ఒక ప్రధాన స్థావరంగా ఎదిగిందో, అట్లాగే ఈరోజు మనం నాటే ఒక విత్తనం భవిష్యత్తులో ఒక మహావృక్షం కావాలనే ఉద్దేశంతో మహబూబ్ నగర్ పక్కనే ఉన్న దివిటిపల్లిలో ఒక క్లస్టర్, వికారాబాద్ జిల్లాలోని ఎన్కాతలలో ఇంకో క్లస్టర్, అదేవిధంగా జహీరాబాద్ సంగారెడ్డి జిల్లాలో మరొక క్లస్టర్, ఈ 3 క్లస్టర్లను పెట్టి మొబిలిటీ వ్యాలీ అనౌన్స్ చేశాం. 9,500 కోట్ల రూపాయల అమర్ రాజా బ్యాటరీస్ పెట్టుబడి తెచ్చింది మేము దివిటిపల్లిలో. నిన్న పోయి ముఖ్యమంత్రి స్పీచ్ ఇస్తున్నాడు పెద్దగా, ఆయనదో పోటుగాడు పొడిచినట్టు. అక్కడ ఆ ఫ్యాక్టరీ తెచ్చింది మేము. ఇవన్నీ ఎట్లొచ్చినాయి? మొబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ మీద, ఎలక్ట్రిక్ వాహనాల మీద ఒక విధానం తీసుకొచ్చి దానివల్ల వచ్చిన ఒక మంచి పాజిటివ్ వాతావరణం నుంచి వచ్చింది. ఫార్ములా ఈ రేస్ మొదటి సంవత్సరం జరిగితే 100 కోట్లు ఒక ప్రైవేట్ స్పాన్సర్ పెట్టారు, గ్రీన్కో అనే కంపెనీ, వారి సబ్సిడరీ. తదనంతరం మన హెచ్ఎండి, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఒక 30-40 కోట్లు ఖర్చు పెట్టింది రోడ్లు ఇతరత్ర ఏర్పాటు చేయడానికి. అల్టిమేట్గా ఆ రేసు వల్ల నా రిపోర్ట్ కాదు, నెల్సన్ అనే ఇండిపెండెంట్ సంస్థ 700 కోట్ల ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది హైదరాబాద్కి అని చెప్పింది. మరి నేను అడుగుతున్న కేసు ఎవరి మీద పెట్టాలి? ఇవాళ 2వ సంవత్సరం ఆ రేసును నిర్వహించకుండా ఒక ప్రైవేట్ సంస్థకు అయాచితంగా కాంట్రాక్ట్ మనం ఉల్లంఘన చేస్తే వాళ్ళకు లాభం జరుగుతుందని తెలిసి 55 కోట్లు ప్రైవేట్ సంస్థకు లాభాన్ని చేకూర్చిన రేవంత్ రెడ్డి మీద, ఆయన సన్నాసుల క్యాబినెట్ మీద పెట్టాలి, నా మీద కాదు. దాంతోపాటు ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ మీ పైన ఎదురవుతున్న ఆరోపణలు జోక్ అయిపోయింది. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే TV9, నేనేమంటున్నా అంటే TV9 కానీ మిగతా మీడియా సంస్థలు కానీ నా ప్రార్థన, 11 నెలలు అయిపోయింది, ఇంకెన్ని రోజులు టైం పాస్ దానిలో మీరు కూడా పడతారు. హెడ్ లైన్ మేనేజ్మెంట్, డెడ్ లైన్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్ ఎన్ని రోజులు చేస్తారు భయ్ టైం పాస్? అడగాల్సిన ప్రశ్న ఒకటే, ఏం చేస్తారో చేయండి భయ్. అందులో నేను ఎందుకు వద్దంట? ట్యాపింగ్, పీపింగ్ ఏం చేస్తారో చేయండి. నేను అనేది ఒకటే, ఈ ప్రభుత్వం ఇంకో పని చేయట్లేదు. 6 గ్యారెంటీలు ఎక్కడో పోయినాయి, కాకెత్తుకుపోయింది, రుణమాఫీ మాయమైంది, తులం బంగారం కనబడతలేదు, 420 హామీలు మాయమైనాయి. ఏమైందిరా అయ్యా అంటే కనీసం రైతు బంధు ఇచ్చే దిక్కు లేదు, రైతు భరోసా ఎక్కడో పోయింది, రైతు బంధు ఇచ్చే దిక్కు లేదు, కొనుగోలు చేసే మొగోడు లేడు. ఈ అందరూ బిజీగా ఎన్నున్నారు, ఎన్లో వీనిరికేయాలి, ఎన్లో వానిరికేయాలి, ఎట్లా చేసి 4-5 జైలుకు పంపాలి. ఇదే సాడిస్టు ప్రవర్తన తప్ప. ఈ రోజుకి సంబంధించిన అప్డేట్, మునుగోడు బై ఎలక్షన్స్ లో ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేసి పత్తి కొనుగోలు గురించి మాట్లాడుతుందా ప్రభుత్వం? పాపం మీరు కూడా మీడియా కూడా వాళ్ళ ట్రాప్లో పడుతున్నారు. పత్తి కొనుగోలు గురించి మళ్ళీ చెప్తున్నా బ్రదర్. మునుగోడు ఎలక్షన్, మన ఎలక్షన్, మశానం ఎలక్షన్, ఏం ట్యాపింగ్, ఏం పెట్టుకుంటావో పెట్టుకో, ఏం పీక్కుంటావో పీక్కో, నాకు అభ్యంతరం లేదు. కానీ పత్తి కొనుగోలు గురించి మాట్లాడు, వడ్ల కొనుగోలు గురించి మాట్లాడు, ఇస్తానన్న బోనస్ గురించి మాట్లాడు, రైతుల గురించి మాట్లాడు. రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులు అక్కడ రైతు బంధు ఎప్పుడు పడుతుందని ఎదురు చూస్తున్నారు. ముసలోళ్ళు 4,000 పెన్షన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఆడపిల్లలు తులం బంగారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తున్న 2 కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ చెప్తాను. నెంబర్ 1, కుటుంబ రాజకీయాలకు సంబంధించి మీ పైన ప్రతిపక్షాలు అప్పుడు ఆరోపణ చేసేది కుటుంబ రాజకీయాలని, దాన్ని కుటుంబంలో కొంత అంటే రాజకీయ నాయకులు ఉండొద్దా అనే అంశంలో మీరు సమర్థించేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మీరు అదే కామెంట్స్ ప్రభుత్వం పైన చేస్తారు. మా కుటుంబంలో ఎవరైనా ఎన్నిక కాకుండా రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన వాళ్ళు ఉన్నారా? పదవిలో లేకుండా రాజ్యాంగేతర శక్తిగా ఎవరు వ్యవహరించారు నా చెప్పండి. ఇవాళ అనుముల తిరుపతి రెడ్డి అంటే ఆయన తిరుగుతున్నాడు కొడంగల్లా. అక్కడ గెలిచిన ఎంపీ డీకే అరుణ గారేమో పోవద్దట లగిచర్లకు, కానీ అనుముల తిరుపతి రెడ్డి ఒక 250 మంది సైన్యాన్ని వేసుకొని పోతారట. వార్డు మెంబరా, ఎంపీటీసా, కౌన్సిలరా, సర్పంచా, ఎమ్మెల్యేనా, ఎవరైనా ప్రజాప్రతినిధా? అంటే ముఖ్యమంత్రి అన్న అయితే డిఫాక్టో సీఎమా? ఇదా ప్రజాస్వామ్యం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజాపాలన? అందుకే నేను అడుగుతున్నా, పోతే డిప్యూటీ సీఎం పోవాలా, మంత్రి పోవాలా? వాళ్ళు ఎవరు కాకుండా ఈయనోడండి. ఇది మరి ఇంకోటి అడుగుతున్నా రాకేష్ గారు, బామ్మర్దికేమో అమృతం, 1137 కోట్ల అమృతం, కొడంగల్ ప్రజలకేమో కాలకుట విషమా? బామ్మర్దికి అమృతం ఇస్తావు, క్వాలిఫికేషన్ లేని కంపెనీలకు నీ ఇష్టానుసారంగా కాంట్రాక్ట్లు ఇస్తావు, అది స్కామ్ కాదా?
అన్నగానికేమో అపరిమితమైన అధికారాలు. యాక్చువల్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే, ఫ్యామిలీ బిజినెస్లకు సంబంధించి గతంలో మీ పైన కూడా ఇలాంటి ఆరోపణలే రేవంత్ రెడ్డి మీ బావమరిదికి సంబంధించినటువంటి బిజినెస్ల గురించి, బావమరిది అయితే బిజినెస్లు ఉండొద్దు అనే స్టేట్మెంట్ అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే రేవంత్ రెడ్డిని అల్లుడికి సంబంధించిన బిజినెస్ల గురించి మాట్లాడుతున్నారు. నా బావమరిది కంపెనీకి కానీ, నా బంధువుల కంపెనీలకు కానీ, నాకు సంబంధించిన ఏ బంధువు కంపెనీకి కానీ ప్రభుత్వం వల్ల లాభం జరిగితే నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోండి. ఈరోజు నేను నిర్దిష్టంగా చేసే ఆరోపణ ఏంటంటే 2 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ, అడ్రస్ లేని కంపెనీ, కేవలం అనుముల రేవంత్ రెడ్డి బామ్మర్ది కావడం ఏకైక అర్హతగా ఉన్న కంపెనీకి 1137 కోట్ల వర్క్ ఇస్తే స్కామ్ అవుతుందా అవదా నేను అడుగుతున్నా. దాని మీద ఎందుకో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి జంకుతున్నాడు ఎందుకు? మరి ఇన్నిటి మీదే ఇస్తున్నాడు కదా. కాళేశ్వరం మీద విచారణ, ఎలక్ట్రిసిటీ మీద విచారణ, దీని మీద కూడా ఇంకొక మాట్లాడుతున్నా బ్రదర్. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారి అల్లుడు కోసం, ఫార్మా కంపెనీ కోసం, దానికోసం స్థల సేకరణకు పేద రైతులను ఇబ్బంది పెట్టడం న్యాయమేనా? మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకవేళ మా వల్ల ఏమైనా అనుచితమైన లబ్ధి మా కుటుంబ సభ్యులకు జరిగింటే తప్పకుండా ఇవాళ ప్రభుత్వం నీ చేతిలో ఉంది, అధికారం నీ చేతిలో ఉంది, చర్య తీసుకో. నేను వద్దంటున్నా. అఫిడవిట్లో మేము చెప్పిన ఆస్తులన్నీ కూడా ఓపెన్గా ఉన్నాయి. అది కాకుండా ఇంకేమైనా ఉంటే తీసుకో, నేను వద్దంటలేదు కదా. ఇంతకంటే ఇంకా పారదర్శకంగా ఏం చెప్పాలి? ఇదే కాకుండా డ్రగ్స్ విషయంలో పదే దాదాపు 7-8 ఏళ్ల నుంచి మీ చుట్టూ ఆరోపణలు, డ్రగ్స్ రేవంత్ రెడ్డితో వ్యక్తిగతంగా మీ పైన, బంధువుల పైన మొన్న జరిగిన రైడ్ వరకు చూస్తే ఎందుకని పదే మీ మీద రేవంత్ రెడ్డితో బాధ ఏంటంటే, ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేసేదంటే ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 8 దాకా పత్తాలాడతాడు. ఆ పత్తాలాడినప్పుడు 10 మంది పిచ్చోళ్ళు కూర్చుంటారు చుట్టూ. వాళ్ళు ఎట్లుంటారంటే అందరూ చెవులు కొరుక్కునే బ్యాచ్. వాడు ఇట్లనట, వీడు ఇట్లనట, వీడు డ్రగ్స్ తీసుకుంటాడట, వీడి ఫలానా అక్రమ సంబంధం ఉందట. ఈ పిచ్చోళ్ళ బ్యాచ్లో బాగా చేరి నెత్తి ఖరాబ్ అయిపోయింది. ఆయనకు ఖరాబ్ అయిపోయి ఆయన నిజంగానే నమ్ముతున్నాడు. నేను ఇదివరకే చెప్పిన బ్రదర్, నా లివర్ కావన్నా, నా బ్లడ్ రిపోర్ట్ కావన్నా, నా లివర్ కావన్నా, నా కిడ్నీ కావన్నా, ఏం కావాలన్నా తీసుకోరా పోయి పరీక్షలు చేసుకోని చెప్పిన. ఇంకోటి బ్రదర్, ఎప్పుడు వస్తాయి ఇట్లాంటివన్నీ అంటే, ఇప్పుడు నన్ను పప్పు అనలేరు, ఎందుకంటే నా సమర్థత నేను రుజువు చేసుకున్నా. నేను ఎక్కడన్నా స్పీచ్లో ఏమైనా తప్పులు మాట్లాడితే దాన్ని పట్టుకొని ట్రోల్ చేయలేరు. కాబట్టి ఏం చేయాలి మరి? నన్ను ఏదో ఒక ఆరోపణ చేసి మొత్తానికి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. రేవంత్ రెడ్డిని అంటున్నా, ప్రూవ్ చేసుకొని అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ. చేత అయితే కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టిండు, అంతకంటే పెద్దది కట్టి చూపెట్టు. కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేసిండు, అంతకంటే ఎక్కువ చేసి చూపెట్టు. ఇన్వెస్ట్మెంట్స్ అద్భుతంగా తెచ్చినాం, దానికంటే ఒక అడుగు ఎక్కువ చేసి చూపెట్టు. హైదరాబాద్ని అద్భుతంగా చేసినాం కాబట్టి హైదరాబాద్ గెలిపించింది, మాకంటే ఎక్కువ పని చేసి చూపెట్టు. ఇవేవి చేతగావు. ఏం చేయాలి మరి? 6 గ్యారెంటీలు అమలు చేత కాదు, అభివృద్ధి చేత కాదు, సంక్షేమం చేత కాదు. ఈ పనికి మాలిన పత్తాల బ్యాచ్ ముచ్చట్లు, వాళ్ళు చెవులు కొరుక్కునే మాటలు, అవి మొత్తం ప్రచారంలో పెట్టి వీడు డ్రగ్స్ తీసుకుంటుండట, వీడి చేస్తుండట, అదట ఇదట. ఎన్ని రోజులు ఈ ముచ్చట్లు? ఏం చేసుకుంటావో చేసుకో, ఏం టెస్ట్ చేసుకుంటావో చేసుకో, ఏం కావాలో చేసుకో. ఇంతకంటే ఏం చెప్పాలి? మొన్న ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. నేను బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు పనిచేయలేదు అంటే, అప్పుడు టీఆర్ఎస్ ఉన్న పార్టీలో ఎప్పుడు పనిచేయలేదు, వాళ్ళకి ఫండింగ్ చేశాను, ఉద్యమానికి ఫండింగ్ చేశాను. ఏం చేస్తాడో చేయమనండి. 5 ఏళ్ళు ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రికి ఉండాలని కోరుతున్నాను నేను. నీ కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని కోరుతున్నా. ఏం చేస్తావు చేసి చూపెట్టు. ఏమేమి ప్రాజెక్టులు కడతావు, ఏమేమి అద్భుతాలు, మహా అద్భుతాలు ఆవిష్కరిస్తావు. ఎన్ని రోజులు ఈ పత్తాల బ్యాచ్ చెవులు కొరుక్కునే ముచ్చట్లు చెప్తావు? ఎప్పుడు కూల్చాలని ప్రయత్నిస్తారని ఇంతకుముందే కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, 5 ఏళ్ళు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. సరే, ఈ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండబోతున్నారు, జైలుకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు, పాదయాత్ర కూడా చేస్తా అంటున్నారు. దాంతోపాటుగా కేసీఆర్ సైలెన్స్ గురించి చాలా రోజులుగా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. హైడ్రాకు సంబంధించి కానీ, మూసీ నిర్వాసితులకు సంబంధించి కానీ చాలా ఒక స్టేట్మెంట్ కూడా ఎందుకు రావట్లేదు? మేము మాట్లాడితే కేసీఆర్ మాట్లాడినట్టు కదా. ఇప్పుడు ఇంతమంది మేము కేసీఆర్ తయారు చేసిన సైనికులం రోజు గొంతు విప్పుతున్నాము. మమ్మల్నే తట్టుకోలేకపోతున్నాడు చిట్టినాయుడు. కేసీఆర్ని ఏం తట్టుకుంటాడు? మా సోషల్ మీడియాలో అట్లా కాదు, మా సోషల్ మీడియాలో ఉండే మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు మాట్లాడితేనే తట్టుకోలేక చచ్చిపోతున్నాడు. వాళ్ళ మీద కేసులు పెట్టి కింద మీద అవుతున్నాడు. ఈ చిట్టినాయుడు గారికి మేము చాలు. కేసీఆర్ గారి మౌనం కూడా ఇలా వాళ్ళని భయపెడుతుంది. ఎప్పుడు బ్రేక్ అవబోతుంది చెప్తున్నాను కదా. కేసీఆర్ గారి మౌనం కూడా భయానకంగా ఉంది వాళ్ళకి, అంత భయపెడుతుంది వాళ్ళని, బీజేపీని, కాంగ్రెస్ని. కేసీఆర్ గారు 2025లో విజృంభిస్తారు, తప్పకుండా మీరు చూస్తారు. మళ్ళీ అప్పుడు మీరే అంటారు, సార్ ఇంత ఎక్కువ పని ఎందుకు పెట్టిండు మాకంటారు. సో లాస్ట్ అండ్ ఫైనల్, ఎప్పుడు జైలుకి వెళ్తున్నారు, ఎప్పుడు ఫిట్నెస్ పెంచుకుంటున్నారు, ఎప్పుడు పాదయాత్ర మొదలు పెడతారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న చెత్త కార్యక్రమాలు, అసమర్థ వ్యవహారాలు, అవినీతి కార్యకలాపాలు ఎండగడుతూనే ఉంటాం. ఆ ఎండగట్టే క్రమంలో పేద రైతుల కోసం, పేద గిరిజనుల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఒకసారి కాదు 100 సార్లు అరెస్ట్ కావడానికి సిద్ధం, ఒకసారి కాదు 100 సార్లు జైలుకు పోవడానికి కూడా సిద్ధం. దానికి భయపడదు. ఒకటి మాత్రం పక్క,
ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సోదరులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నిజం ఎప్పుడు నిలకడం ఇది తేలుతుంది. ఈ గాసిప్స్, ఈ పత్తాలు ఆడుకునే పిచ్చోళ్ళు, వీళ్ళు మాట్లాడే మాటలు, మనం వాటిని నమ్మి అవే నిజం అనుకుని మీడియాలో వచ్చే కొన్ని డైవర్షన్ టాక్టిక్స్కి లోబడితే నష్టపోయింది తెలంగాణ. ఇప్పటికొకసారి కేసీఆర్ను కోల్పోయి తెలంగాణ నష్టపోయింది. 11 నెలల్లోనే అందరికీ అర్థమైంది. రేపటి రోజున మళ్ళీ ఆ తప్పు చేయరని ఆశిస్తాం. థ్యాంక్ యూ. ఇది కొడంగల్లో జరిగింది ఖచ్చితంగా దాడి కాదు, కుట్ర కాదు, రైతుల నిరసన మాత్రమే. నిరసనగా దాన్ని చూడాలి. కలెక్టర్ కూడా అదే చెప్పారని చెప్తున్నారు. 2025లో కేసీఆర్ సైలెన్స్ బ్రేక్ కాకపోతుంది. ఇప్పటికే మమ్మల్నే తట్టుకోలేక ప్రభుత్వం కేసీఆర్ వచ్చినాక ఎట్లా తట్టుకుంటుందంటూ చెప్తున్నారు. ఈ పేద రైతుల పక్షాన, బాధితుల పక్షాన పోరాడి జైలుకి వెళ్ళడానికి ఎప్పటికైనా నేను సిద్ధంగా ఉంటానంటున్నారు కేటీఆర్. ఓటు స్టూడియో.